హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. మెంటిస్ ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో హిందీ, ఇంగ్లీష్ అండ్ కొరియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లేదు గైస్. తెలుగు లేకపోయినా పర్వాలేదు, ఈజీగా అర్థమైపోతుంది. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 15 మినిట్స్ ఉంటుంది. 2023లో కిల్ బాక్స్ అనే ఒక మూవీ వచ్చింది. అది కూడా యాక్షన్ మూవీనే, నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఈ మూవీ ఆ మూవీకి స్పిన్ ఆఫ్ గా వచ్చింది గైస్. సో ఫస్ట్ మూవీ చూస్తేనే ఈ మూవీ చూడాలా అంటే లేదు గైస్, డైరెక్ట్ గా చూసేయచ్చు. నేను కూడా అలానే చూసాను, నాకు బాగా అర్థమైపోయింది, ఎక్కడ ప్రాబ్లం లేదు. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేసా. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక కాంట్రాక్ట్ కిల్లర్. అంటే జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళని చంపుతూ ఉంటాడు. అలా ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేస్తాడు. సో ఈ ప్రాసెస్ లో అతను వాడికంటే డేంజరస్ పీపుల్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే జస్ట్ ఫర్ యాక్షన్, నథింగ్ మోర్ దెన్ దట్ అనిపించింది మామ. యాక్షన్ మాత్రం చాలా బాగుంది. గన్ ఫైట్స్, చేసిన్స్ అలా కాదు గైస్. యాక్షన్ మొత్తం 1-on-1 హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ ఉంటాయి. చూసినప్పుడు చాలా హై ఫీల్ వచ్చింది. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ మన మెయిన్ యాక్టర్ యాటిట్యూడ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు అనే రీజన్ గురించి ఆలోచించకుండా యాక్షన్ మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. మూవీ మొత్తం కంప్లీట్ చేశాక ఆలోచిస్తే యాక్షన్ తప్ప ఇంకేం లేదే అనిపించింది. ఇఫ్ మీకు జస్ట్ యాక్షన్ మూవీ చూడాలనిపిస్తే ఈ మూవీ మీకు నచ్చొచ్చు. ఆర్ ఇఫ్ మీకు యాక్షన్ తో పాటు మంచి స్టోరీ, ప్రతి ఈవెంట్ వెనుక ఒక మంచి రీజనింగ్ ఉండాలనుకుంటే ఈ మూవీ మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. నాకైతే యాక్షన్ సీక్వెన్సెస్ చూసి మంచి టైం పాస్ అయిపోయింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% జస్ట్ ఫర్ యాక్షన్, నథింగ్ మోర్ దెన్ దట్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు గైస్. చాలా వైలెన్స్ ఉంటుంది అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ మ్యాంటిస్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మనతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.